నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నిత్విక 4 ఏళ్ళు. ఆ బాలిక మృతి పట్ల న్యాయం చేస్తాను. ఒకవైపు పోలీసులు, ఒకవైపు రాజకీయ పెద్దలు. పులివెందుల్లో 3 చోట్ల బాధితులు నిరసనలు అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో నిత్విక అనే బాలిక 4 ఏళ్ళు నీటి డ్రమ్ములో పడవేసినట్లు నీటి డ్రమ్ములో పడి మృతి చెందింది. ఈ విషయం, ఈ సంఘటన పెద్ద దుమారం రేగింది. పోలీసుల గత నిర్లక్ష్యం వల్లే ఈ బాలిక మృతికి కారణం అవుతూ ఉందని, అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు అని మృతి చెందిన బాలిక తల్లిదండ్రుల, బంధువుల ఆవేశం. ఈ ఆవేశం పులివెందుల పట్టణానికి తరలి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు, బంధువులు ముందుగా నిన్న రాత్రి పారపల్లె రింగు రోడ్డు సమీపాన నిరసన కార్యక్రమాలకు దిగారు. పోలీసులు అక్కడికి వెళ్ళి వారితో చర్చించారు. ఆ తర్వాత మృతి చెందిన బాలికను పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఇది అటు తర్వాత రెండవ నిరసన కార్యక్రమం పులివెందుల పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బాలిక సంబంధించిన తల్లి అయినటువంటి కొంతమంది మహిళలు అక్కడ కొద్దిసేపు నిరసన కార్యక్రమాన్ని చేశారు. అటు తర్వాత పార్నపల్లె రోడ్డు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కూడా నిరసన కార్యక్రమం చేపట్టాలి అని అక్కడికి వెళ్ళారు. అక్కడ పోలీసులు ఏదో చర్చించి ఆమెను డిఎస్పి కార్యాలయం వద్దకు వెళ్ళమని చెప్పినట్లు ఉంది. డిఎస్పి కార్యాలయం వద్దకు వెళ్ళి అక్కడ బాలిక తల్లిదండ్రులు, బంధువులు అంతా కూడా డిఎస్పితో చర్చించారు. డిఎస్పి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము ఈ తల్లిదండ్రులకు న్యాయం చేస్తాము అని, అరెస్టు కూడా చేస్తాము అని, విచారించాల్సిన అవసరం ఉంది కదా అని డిఎస్పి కూడా వివరణ ఇచ్చినట్లు ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు పోలీసులు, మరొక వైపు రాజకీయ పెద్దలు అంటే ముఖ్యంగా జోగిరెడ్డి తెలుగుదేశం నేత, అటు తర్వాత జెడ్పీటీసీ సభ్యురాలు అయినటువంటి మారెడ్డి లతారెడ్డిలు బాలిక మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపి ఆసుపత్రి వద్దకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో చర్చించారు. మేము ఖచ్చితంగా ఈ సంఘటనపై మీకు న్యాయం చేస్తాము అని బాలిక తల్లిదండ్రులకు హామీ కూడా ఇరువురు ఇచ్చారు. ఈ విధమైన తెలుగుదేశం నేతలు కూడా హామీ ఇచ్చారు. ఒకవైపు తెలుగుదేశం నేతలు న్యాయం చేస్తాము అంటూ, మరొక వైపు పోలీసులు న్యాయం చేస్తాము అంటూ ఈ తతంగం కొనసాగుతుండగా అసలు వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ప్రధాన కారణం ఏదో రికమెండేషన్లు, ఏదో పెద్ద తలకాయలు ఈ కేసును తారుమారు చేస్తాయన్న అనుమానం. ఈ అనుమానమే వాళ్ళకు పెనుభూతమై ఈ నిరసన కార్యక్రమాలకు నాంది పలికినట్లు ఉంది. అందులో భాగంగా ఈ 3 చోట్ల ఆ మృతి చెందినటువంటి బంధువులు నిరసన కార్యక్రమాలకు దిగారు. డిఎస్పి ఎదుట కూడా మాట్లాడారు. మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో మృతి చెందిన బాలిక తల్లి కూడా మాట్లాడింది. ఏది ఏమైనప్పటికీ అనుమానమే ఆ బాలిక మృతి తల్లిదండ్రులను పులివెందుల పట్టణం వరకు నడిపించింది. పెద్దలు ఏదో పోలీసులు వారికి పెద్దలకు సహకరిస్తారని నిందితులు తప్పించుకుంటారేమో అన్న అనుమానంతోనే ఈ కార్యక్రమం 2 రోజులుగా కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ పోలీసులు ఈ విషయంలో తీవ్ర
నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్ప వాళ్ళు శాంతించేటట్టు లేదు అనేది ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే ఇదేదో కేసు అంశంగా వాళ్ళకి ఏదో పెద్ద తలకాయల సపోర్టు ఉందనే అనుమానం. ఆ అనుమానాన్ని తీర్చాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. నిక్కసక్కమైన న్యాయాన్ని బాలిక తల్లిదండ్రులకు అందించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. అటు తర్వాత పోలీసులు కూడా న్యాయం చేస్తామన్నారు, రాజకీయ నేతలు కూడా న్యాయం చేస్తామన్నారు. కానీ అనుమానం పెనుభూతం అయ్యింది వీళ్ళకి. ఈ అనుమానం తీర్చాలి అంటే ఏం జరుగుతుందో, ఏ విధంగా అరెస్టులు ఉంటాయో, ఏ విధంగా కేసు విచారణ చేస్తారో వేసి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో. ఈ వీడియోలో బాలిక తల్లి మాట్లాడిన అంశం చూడండి. ఇలా మా కళ్ళని కాల్చిండ్రు. మాకు 3 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చింది. అయినా కూడా మేము భరించి ఉన్నా కూడా ఇప్పటికి నా పిల్లలే చంపారు. అంత పగలేం లేకుండా చంపినందుకు ఆ పిల్లకి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాల్సిందే. ఎన్ని రోజులైనా సరే ఫిబ్రవరిలో 10 తగలబెట్టింది. దాంతో స్టార్ట్ అయింది. అంతకుముందు పిల్లల వల్ల గొడవలు అయినాయి. గొడవ అయినాయి. దాన్ని మనసులో పెట్టుకొని నేను స్కూటీ తెచ్చుకుంటే అది బయట పెట్టి దాన్ని తగలబెట్టేసింది. అందుకని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సరైన ప్రూఫ్ లేదు కాబట్టి సీసీ కెమెరాస్ తెగించుకొని ఇద్దరు చెప్పిండ్రు. మళ్ళీ అది జరిగిన వారానికి మా ఆయన బడి కాల్చింది. దానికి కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వాళ్ళతో ఏం సమూహకి వెళ్ళలేదు. మేము ఇంట్లో ఏదో మాట్లాడుతుంటే మా మీదకే గొడవకు వచ్చి వాళ్ళు ప్రమాణం చేద్దాం రా అని గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మా పిన్నినే కొట్టి ఆ పిల్లే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింటే మా ఆయన తీసుకెళ్ళి మా ఆయన్ని కొట్టిండ్రు. మా ఆయన తప్పు చేసినారు. అప్పుడు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు ఇంత చేస్తున్నా కూడా మాకు న్యాయం చేయలేదు సార్. అప్పుడు అంత జరుగుతానే మీరు న్యాయం చేయలేదు. నా పిల్లలు చెప్తే మాటలు రాని పిల్లలు ఏం చేయాలి సార్ అన్నా కూడా అప్పటికి మాకు ఏం చేయలేదు. మాకు అప్పుడు అన్యాయమే జరిగింది. ఆ తర్వాత బైండ్ ఓవర్ కేసు, న్యూసెన్స్ కేసు 2 పెట్టినారు. మా మీద వాళ్ళ మీద ఇద్దరి మీద పెట్టినారు. ఆ తర్వాత